నమస్తే మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నావు అని కోరుకుంటున్నాను. సో అట్ లాస్ట్ అయితే మన డ్రీమ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అసలైన రైడు. సో ఇవాళ ఈవినింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది. అండ్ అక్కడ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ శ్రీకాళహస్తి, అండ్ అక్కడి నుంచి గుడిమల్లం నుంచి తిరుపతి. ఇవి 3 ఫస్ట్ డే 1లో కవర్ చేస్తాం అనమాట. తిరుపతిలో మళ్ళీ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో స్టే ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ తిరుమలకి రీచ్ అవుతాం. అది డే 2 అనమాట. నేను మీకు డే వైజ్ గా వీడియో అనేది పెట్టేస్తుంటాను. ఎప్పుడాడి నీ సౌత్ కోస్టల్ రైడ్ మీద నీ ప్లాన్ ఏంటి? దాని ఉంది, ట్రై చేస్తాం, వెళ్ళినంత దూరం వెళ్దాం. అంతకే తప్పదు, ఓపిక లేదు అనుకున్నప్పుడు అక్కడి నుంచి ప్యాకప్ అయిపోయి బస్ ఎక్కి వచ్చేస్తాం. కాకపోతే 100% పూర్తి చేయడానికే ట్రై చేస్తాను. మొత్తం గట్టిగా ఫిక్స్ అయి ఉన్నా అయితే? 100% ఫిక్స్ అయ్యాను. నేను ఎప్పటి నుంచో నాకు కోరిక ఇది, తప్పనిసరిగా చేసి తీరాలనే ఉంది నాకు. ఓకే, తగ్గేది లేదైతే. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అయితే టాప్ బాక్స్ లోనే అండ్ బ్యాగ్స్ లోకి ప్యాక్ చేయాలి. కనిపిస్తున్నాయి కదా మొత్తం ఏమేమి పెట్టుకెళ్ళాలనేవి, మొత్తం అన్ని పైన పెట్టుకున్నాను అనమాట. అంటే దీనివల్ల ఏంటంటే మనకి ఎన్ని పెట్టుకోగలుగుతున్నాం, ఎంతవరకు అన్ని మనకి ఐటమ్స్ సెట్ అయినాయి లేదో తెలిసిపోద్ది. సో నా ఎక్విప్మెంట్ అంతా మీకు కనిపిస్తుంది. పవర్ బ్యాంక్స్, చైన్ స్ప్రేలు, క్లాత్స్, అండ్ మెయిన్గా వెయిట్ డిస్ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా చేయాలి మనం. టాప్ బాక్స్లో అయితే మెయిన్ ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ టాప్ బాక్స్లో ఉంటాయి. అండ్ మిగతా ఐటమ్స్ అన్ని బ్యాగ్లోనే పెడతాను అనమాట. ఎందుకంటే వెనకాల బైక్కి వెయిట్ అనేది ఉండకూడదు, మనం బ్యాగ్స్లో పెట్టుకున్నా పర్వాలేదు. అండ్ కాకినాడలో అయితే నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా టీమ్మేట్స్ అందరూ వచ్చారు. ఎన్హెచ్ఆర్సీ టీమ్ మెంబర్స్ వచ్చారు. అండ్ అలాగే శౌర్య బ్రో, నిఖిల్ బ్రో, గణేష్, మౌలి అన్న. అండ్ అక్కడ మనకి సెండ్ ఆఫ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా యానంలో పెట్రోల్ కొట్టించుకుని నైట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది రైడ్ మంది. సో మార్నింగ్ అయితే రైడ్ స్టార్ట్ అయిపోయింది మంది. 5:30 స్టార్ట్ అయింది. అండ్ నేను లైట్ వచ్చాకైతే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ మెయిన్ గా మనం ఇవాళ కవర్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చి టోటల్ గా 675 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ శ్రీకాళహస్తి, గుడిమల్లం, తిరుపతి ఈ 3 కవర్ అవుతాయి ఇవాళ డే 1లో, ముందుగానే చెప్పాను కదా. అండ్ అలాగే మెయిన్ గా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో ఏంటంటే, కొన్ని టెంపుల్స్ దగ్గర వీడియోస్ తీయడానికి మనకి ఎలాగో ఉండదు. కాబట్టి నేను ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సరౌండింగ్స్ ఉన్న గోపురాలు అయితే తీసి చూపిస్తాను. ఇన్ కేస్ ఆ గుడిలో మనకు పర్మిషన్ ఉంది అంటే అక్కడ కొంచెం డెప్త్ గా తీసి వాటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేస్తాను. లేదు ఆ గుడి గురించి ఫుల్ డీటెయిల్ గా మీకు కావాలనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ కి వచ్చేయండి. అక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ గురించి నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. తర్వాత పెడతాను, ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది మళ్ళీ. ఈ రైడ్ లో మనకి ఇది సెకండ్ ఫ్యూల్ స్టాప్. ఇలా లెక్క పెట్టాలంటే చాలా లెక్క పెట్టాలి ఈ రైడ్ లో. సో ప్రెసెంట్ అయితే ఫ్యూల్ స్టాప్ ఆగాం. అండ్ సో ఇక్కడ 10 మినిట్స్ రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత రైడ్ అయితే మనం స్టార్ట్ చేసాం. అండ్ ఫ్రంట్ ఎక్కడైనా చూసి బ్రేక్ఫాస్ట్ కి అయితే ఆగాలి. ప్రాబబ్లీ అది కూడా ఇంకొక 60 to 100 కిలోమీటర్స్ తర్వాత ఆగుతాం. సో అమరావతి టీవీఎస్కి అయితే బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. మనం ఎలా రైడ్కి వెళ్తున్నామంటే వాళ్ళ దగ్గర నుండి మన బైక్ మెయింటెనెన్స్ చేయించి, అండ్ అలాగే బైక్ మెయింటెనెన్స్ కిట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఆర్ఎస్ఏ సపోర్ట్ ఎలాగో ఇస్తామని, అండ్ ఎక్కడైనా ఇబ్బంది అయితే మీకు కాల్ చేయండి మాకు అని చెప్పారు. అండ్ అలాగే హేమంత్ అన్న నుంచి కూడా సపోర్ట్ వచ్చింది మనకి. బైక్ కి సంబంధించిన గేర్స్, టాప్ బాక్స్ అన్ని హేమంత్ అని ఇచ్చాడు. నగేష్ అన్న నుంచి మనకి హైదరాబాద్ వచ్చింది. అండ్ అలాగే ఉదయ్ నుంచి అయితే ఇన్స్టా 360. సో వీళ్ళందరూ సపోర్ట్ అయితే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మాక్సిమం ప్రతి ఫుటేజ్ అండ్ ప్రతి పార్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ మనకంటే ఇది బైక్ రైడ్ అనేది ఏంటంటే టైం తో కూడినట్టు ఉంటది. ఇది ప్రతిదీ షెడ్యూల్ గా జరగాలి. మనకి ఒక్క గంట లేట్ అయినా మొత్తం షెడ్యూల్ మారిపోద్ది. సో బెటర్ మీకు ఎంత వీలైతే అంత ఫుటేజ్ బాగా చూపిస్తాను. టెంపుల్స్ దగ్గర అయితే మాత్రం చెప్పాను కదా, కుదిరినంత వరకు టెంపుల్స్ కవర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఒంగోలు దగ్గరలో ఉన్నాం. ఒంగోలు దగ్గరలో ఒక టిఫిన్ కి అయితే ఆగాం. అండ్ రెస్ట్ తీసుకుని కాసేపు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చి 9:30 అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా శ్రీకాళహస్తి స్టాప్ మంది. రోడ్ అయితే మాత్రం బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. మొత్తం అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ఒంగోలు వరకు ఉంటుంది రోడ్. ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ NH 216 అయితే వచ్చాం మనం ఒంగోలు అయితే. సో ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట మనకి. అండ్ ఇక్కడ ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు NH 216 అనే రూట్ ఇది. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే NH 16లోకి అయితే యాడ్ అవుతాం. మీకు ఇక్కడ చిన్న బోర్డు చూపిస్తాను చూడండి, అదిగోండి NH 16. ఇది చెన్నై కోల్కతా హైవే ఇది. సో మనం అయితే ఇంకా మెయిన్ లైన్ లోకి అయితే యాడ్ అయిపోతాం.
శ్రీకాళహస్తి రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. సో ఇక్కడ మేము దర్శనం చేసుకుని అండ్ అలాగే అన్నదానం కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి శ్రీకాళహస్తి నుంచి గుడిమల్లం అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఈ రైడ్ లో మనం పంచభూత లింగాల టెంపుల్స్ అయితే టోటల్ గా కవర్ చేస్తాం. అండ్ దాంట్లో వచ్చి ఫస్ట్ శ్రీకాళహస్తి కవర్ చేసాం అనమాట. పంచభూత లింగాల్లో ఇది వాయులింగం. నెక్స్ట్ వచ్చేది మేము అరుణాచలం కవర్ చేస్తాం. కంచిలో ఏకాంబేశ్వర్ టెంపుల్, తిరుజనపల్లిలో జంబుకేశ్వర్ టెంపుల్, చిదంబరంలో నటరాజస్వామి టెంపుల్, టోటల్ 5 కవర్ చేస్తాం. అండ్ అలాగే మిగతా టెంపుల్స్ కూడా మెయిన్ టెంపుల్స్ కవర్ చేస్తాం. అండ్ ఇప్పుడు వెళ్ళే టెంపుల్ వచ్చి గుడిమల్లం శివాలయం అంటారు ఇది. అండ్ అలాగే ఈ గుడికి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మొత్తం భారతదేశంలో తొలి శివాలయంగా దీనికి పెద్ద పేరు ఉంది. అక్కడ దాని మీద మీకు హిస్టరీ అనేది ఉంటది. అది మీకు ఫోటో చూపిస్తున్నది, ఎలా ప్లేస్ చేశారు, ఎవరు చేశారు ఏంటి అన్నది. అండ్ శ్రీకాళహస్తి నుంచి గుడిమల్లం చాలా దగ్గరగా ఉంటది. అప్రాక్స్ గా 45 km అలా ఉంటది. అండ్ గుడిమల్లం నుంచి తిరుపతి యాస్టీస్ సేమ్ 45 km ఉంటది. అంటే ఎలాగంటే శ్రీకాళహస్తికి తిరుపతికి మధ్యలో గుడిమల్లం ఉంటది. సో ఎవరైనా తిరుపతి శ్రీకాళహస్తి టెంపుల్ ప్లాన్ చేసుకుంటే గుడిమల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇండియాలోనే ఫస్ట్ శివలింగం టెంపుల్ ఇది. సో ఫైనల్లీ అయితే మనం తిరుపతి రీచ్ అయిపోయాం. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, తిరుపతి రైల్వే స్టేషన్ అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ తిరుమల వెళ్ళాలి. తిరుమల వెళ్ళి మిగతా అక్కడ పైన ఉన్న టెంపుల్స్ కూడా కవర్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే ఇది Day 1 షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ Day 2 షెడ్యూల్ అనేది తిరుమలలో దర్శనం బట్టి ఫిక్స్ అవుతుంది అనమాట అది. సో మిగతాదంతా రేపు చూద్దాం. See you for Day 2.